వెంకటేష్ సార్. కుమార్ సార్. సారీ నాది మ్యూట్లో పడ్డది. మీరు అన్మ్యూట్ చేసుకోండి మీకు. సార్ వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఇంతకుముందు వినవలేదు సార్ అనౌన్స్మెంట్ చేసింది. సారీ. లేదు వినబడలేదు, వినబడలే. ఓకే థ్యాంక్ యూ. అదే గుడ్ మార్నింగ్ లీడర్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు మన సెషన్ ఇవ్వడానికి గ్రేట్ లీడర్ క్రౌన్ డైరెక్టర్ కుమార్ సార్ మనకు మంచి ప్రొడక్ట్ నాలెడ్జ్ ఇవ్వడానికి ఇది మంచిగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. లేట్ చేయకుండా సార్కి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను. ప్లీజ్ వెల్కమ్ సార్ జూబ్ సెషన్ అండ్ వేకప్ సెషన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెంకటేష్ గారు, థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ లీడర్స్, వెరీ గుడ్ మార్నింగ్ అందరికీ. శుభాకాంక్షలు డియర్ లీడర్స్. నా పేరు మీకు తెలుసు, నా సున్నం కొమ్మాలు, క్రౌన్ డైరెక్టర్ ఇన్ వెస్టీజ్. సో డియర్ లీడర్స్, బిఫోర్ వెస్టీజ్ నేను అనేక రంగాల్లో పనిచేసిన, చివరిగా సర్పంచ్గా. ఆ తర్వాత నాకు హెల్త్ ఇష్యూస్ వచ్చినాయి, బ్రెయిన్ ట్యూమర్ అండ్ మొకాల నొప్పులు, కీళ్ళ నొప్పులు. ఎన్నో హాస్పిటల్స్ తిరిగిన. సార్ వాయిస్ క్లియర్ ఉందా? సో అంటే కొంచెం ప్రాబ్లం ఉంది సార్, అంటే వాయిస్ వినబడతలేదు అంటారు. నేను దగ్గర పెట్టుకుని మాట్లాడడానికి వీడియో ఆఫ్ చేసుకోవచ్చా సార్? చేసుకోండి సార్. ఓకే. సో డియర్ లీడర్స్, ఆ తర్వాత ఎన్నో హాస్పిటల్స్ తిరిగిన. నాతో పాటు మా మేడం కూడా సయాటికా, థైరాయిడ్. సో నేను ఎందుకు ప్రోడక్ట్ గురించి ఇష్టపడతానంటే, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రోడక్టే మమ్మల్ని బతికించి ఈరోజు మేము ముందు నిలబెట్టినాయి కాబట్టి పునర్జన్మగా చెప్పొచ్చు. సో లీడర్స్, సయాటికా ప్రాబ్లం కూడా అది ఆపరేషన్ చేసినా గ్యారంటీ లేదు. మన హరికృష్ణ సార్ అండర్లోనే లీడర్ పేరు ఐడియా వస్తలేదు, వాళ్ళ మేడంకి సయాటికా 2 సార్లు ఆపరేషన్ అయినా కూడా సెట్ కాలేదు. సో అలాంటి ఒక సిచ్యువేషన్లో ఎన్నో హాస్పిటల్ తిరిగి ఎంతోమంది అనుభవాలు తీసుకున్నా కూడా ఆపరేషన్ చేసినా గ్యారంటీ లేదన్నారు. ఆమెకు థైరాయిడ్ కూడా. ఇద్దరం పేషెంట్లమే. సో ఈరోజు సెషన్ ఇవ్వడానికి నేను ఒక డాక్టర్ని కాదు, నేను సైన్స్ చదువుకోలేదు, అండ్ ఏ గవర్నమెంట్ డాక్టర్ దగ్గర నేను శిక్షణ తీసుకోలేదు. కేవలం వెస్టీజ్ లీడర్ చెప్పిన ప్రోడక్ట్ వాడి డాక్టర్లు వదిలేసినటువంటి ఈ పేషెంట్ మీ ముందు ఒక డాక్టర్గా చెప్పడానికి నేను ఇష్టపడుతున్నా. సో కేవలం నాకు వచ్చినటువంటి ఎక్స్పీరియన్స్, నేను వాడినటువంటి ప్రోడక్ట్ నాకు చేసినటువంటి మేలు చేసినటువంటి విధానాన్ని ఒక పేషెంట్గా నేను మీ ముందు చెప్పడం చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే ఒక పేషెంటే డాక్టర్ ఈరోజు మన లీడర్స్, మన వెస్టీజ్ సిస్టమ్ అలా తయారు చేస్తుంది. సో థ్యాంక్ యూ లీడర్స్. ఇందులో ముఖ్యంగా నన్ను బ్రతికించినటువంటి ప్రొడక్ట్స్ ముఖ్యమైనవి 4 అండి. అందులో క్రిల్ ఆయిల్, ఎలార్జినైన్, ఫ్లాక్స్ ఆయిల్, క్యూటెన్. మా ఇద్దరికి ఈ ప్రోడక్ట్స్ ఎంతో ఉపయోగపడ్డాయండి. సో వాటి గురించి మనం ఒక్కొక్కటిగా మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. మొదటగా క్రిల్ ఆయిల్. సో క్రిల్ ఆయిల్ సార్, నేను వీడియో ఆఫ్ చేసుకుంటా, కొంచెం దగ్గరగా మాట్లాడితే అందరికీ వినబడుతుందేమో. మళ్ళీ మధ్య మధ్యలో వాయిస్ క్లియర్ లేదు సార్, వినబడతలేదు అంటారు. సో థ్యాంక్ యూ. డియర్ లీడర్స్, క్రిల్ అనేది ఒక రొయ్య పేరండి. అది అంటార్కిటికా సముద్రం అడుగు భాగంలో అతి శీతల ప్రాంతంలో పెరిగే అతి చిన్న, అతి సూక్ష్మ రొయ్య నుండి తయారు చేస్తారు. ఒక వెంట్రుక లాంటి సన్నటి రొయ్యలు గుంపులు గుంపులుగా తిరుగుతాయి ఆ చల్లటి ప్రదేశంలో. అలాంటి వాటి నుండి తయారు చేసినటువంటి వాటి పేరు క్రిల్. ఆ క్రిల్ అనే రొయ్య నుండి ఎక్స్ట్రాక్ట్ చేయబడింది మన క్రిల్ ఆయిల్. సో ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఈపీఏ, డిహెచ్ఏ, ఫాస్ఫోలిపిడ్స్ మరియు అస్టాక్జాంతిన్
అనే ఒక శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ కలిగి ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, ఇది డ్రగ్ కాదు, ఇది ఒక చేప నుండి తయారయ్యేటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రోడక్టు. సో దీని యొక్క ప్రధానమైనటువంటి ప్రయోజనాలు ఏంటంటే గుండె ఆరోగ్యానికి సహాయపడుతుంది ఫ్రెండ్స్. మన గుండె ఎంత అత్యంత ప్రధానమైందో మీకు తెలుసు. ఇవాళ హాస్పిటల్ అంటే హార్ట్ ప్రాబ్లం వస్తే హాస్పిటల్ వెళ్ళే వరకు కూడా బ్రతకట్లేరు. ఒకవేళ వెళ్ళిన వారికి ఆపరేషన్ చేయడం, స్టంట్ చేయడం అనేది జరుగుతుంది కదా ఫ్రెండ్స్. సో అలాంటి సమస్య మనకు రావద్దు అంటే 100% మనం krill ఆయిల్ వాడాల్సిందే. రెండవది డియర్ లీడర్స్, ఇది మీరు రాసుకుంటే ఇంకా చాలా బెటర్. ఈ కొన్ని ప్రయోజనాలను మనం చెప్పగలిగితే 100% ప్రతి ఒక్కరిని మనం ప్రభావితం చేయగలుగుతాం, ఒప్పించగలం ఫ్రెండ్స్. మెదడు ఆరోగ్యానికి చాలా బాగా పనిచేస్తుంది ఫ్రెండ్స్. మెదడు ఎలా నిర్మాణం అవుతుంది, అది చాలా సూక్ష్మంగా ఉంటుంది. అందులో ఉండే అటువంటి నరాలు అతి సూక్ష్మంగా ఉంటాయి ఫ్రెండ్స్. అయితే ఆ నరాల్లో ఎక్కడ బ్లడ్ క్లాట్ అయినా మచ్చ వచ్చింది అంటారు డాక్టర్ దగ్గరికి వెళ్తే. అంటే అక్కడ ఏమవుతుంది, సిగ్నల్స్ ఆగిపోతాయి, ఆ కాలు చేయి గుంజుతూ ఉంటుంది. ఆ తర్వాత అంటే అక్కడ రీజన్ ఏంటంటే ఎటువైపు ఎక్కడైతే నరం బ్లడ్ క్లాట్ అవుతుందో ఆ ఏరియా స్తంభించిపోతుంది, అంటే మొద్దుబారిపోతుంది, తిమ్మిర్లు వస్తాయి, సిగ్నల్స్ ఆగిపోయి అది పనిచేయవు ఆ పార్ట్స్. సో అలాంటి ఆ మెదడులో ఉండే అటువంటి అతి సూక్ష్మ నరాల్లో ఎక్కడ రక్తం గడ్డగట్టినా దాన్ని విచ్ఛిన్నం చేసి రక్త ప్రసరణ గావిస్తుంది అతి సూక్ష్మ నరాల్లో. ఎంత మిరాకిల్ ప్రోడక్ట్ అంటే దాన్ని అనుభవించిన వాళ్ళకి అర్థమవుతుంది ఫ్రెండ్స్. సో ఇంకో మూడో పాయింట్ గుర్తుపెట్టుకోండి, జ్ఞాపక శక్తి పెంచుకునే శక్తి. అంటే మతిమరుపు అంటారు కదా, జ్ఞాపక శక్తిని ఇంప్రూవ్ చేస్తుంది ఫ్రెండ్స్. మేధస్సు కేంద్రీకరణ పెంచుతుంది ఫ్రెండ్స్. మేధస్సు మీన్ ఫోకస్, ఆలోచన విధానాన్ని, విశ్లేషించుకునే విధానాన్ని పెంపొందిస్తుంది ఫ్రెండ్స్. ఇంకా చూస్తే మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. మనం ఎప్పుడు ఈ ఉన్న సిచ్యువేషన్లో చాలామంది అనారోగ్యం అంటే ముఖ్యంగా చేసే అటువంటి బిజినెస్లు కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ఏదైనా స్ట్రెస్ ఉంటుంది ఫ్రెండ్స్. ఎక్కువ సంసార జీవితంలో వచ్చేటువంటి సమస్యలు కావచ్చు, లేదా అప్పుల సమస్యలు కావచ్చు, లేదా ఏ రంగంలో ఉన్న వ్యక్తికైనా ఈరోజు స్ట్రెస్కి గురవుతున్నాడు. ఆ స్ట్రెస్ వల్ల కూడా ఆ నరాలు చిల్లిపోయి చనిపోయే సిచ్యువేషన్స్ వస్తున్నవి, బ్లడ్ ప్రెషర్ పెరిగి. సో అలాంటి డిప్రెషన్లో కూడా మనం ఈ krill ఆయిల్ తీసుకోవడం వల్ల ఇమ్మీడియట్గా ఉపశమనం జరుగుతుంది ఫ్రెండ్స్. అక్కడ మనం పరిగెత్తి అంబులెన్స్ పిలిచి హాస్పిటల్కి వెళ్ళి కోమాలకు వెళ్ళడం కాదు, ఇక్కడ మన బ్యాగులో krill ఆయిల్ ఉంటే చాలు, అలాంటి ఒక భయంకరమైన సిచ్యువేషన్ నుండి మనం బయటపడతాం ఫ్రెండ్స్. అలాగే రక్త ప్రసరణ మెరుగుపరుస్తుంది. ముఖ్యంగా రక్త ప్రసరణ మీన్ ఎక్కడ ఆగిపోకుండా, అంటే నరాలు చతికిపోవడం కావచ్చు, అక్కడ బ్లడ్ క్లాట్ అవ్వడం కావచ్చు. సో అలాంటి సిచ్యువేషన్లో చతికిన నరాలు కూడా రక్తం ప్రవహించే విధంగా ఇది అద్భుతమైనటువంటి విచ్ఛిన్నానికి, అంటే మన ఒక అగ్రి ఐజిటు లాగా అది కణాన్ని యాక్టివేట్ చేస్తూ కాండం ద్వారా వేర్ల దాకా విస్తరిస్తా అన్నట్టు ఆ విస్తరణ కార్యక్రమాన్ని తీసుకుంటుంది. అంటే అక్కడ ఎలాంటి అవరోధాలు వచ్చినా కూడా వాటిని క్లీన్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే అక్కడ ఇమ్మీడియట్గా ఆపరేషన్ చేస్తారు డాక్టర్లు, కానీ ఆపరేషన్ ఇదే నిర్వహిస్తుంది ఆపరేషన్ లేకుండా. ఎస్. తర్వాత బోన్స్ జాయింట్ ఆరోగ్యానికి సహాయపడుతుంది. మనది అస్థిపంజరం లాంటి బాడీ, ప్రతి కలయికలో బోన్ కలయికలో మనకు పెయిన్స్ వస్తూ ఉంటాయి, అందులో గుజ్జు తరిగిపోయినప్పుడు. సో ఆ పెయిన్స్ని కూడా 100% తగ్గిస్తుంది ఫ్రెండ్స్. జాయింట్ పెయిన్స్ని, వాపును తగ్గించడంలో సహాయపడుతుంది ఫ్రెండ్స్. జాయింట్ పెయిన్స్ చాలా మందికి వస్తున్నాయి, ఎందుకంటే ఈరోజు మనం తాగే వాటర్ వల్ల అందులో వాడేటువంటి డోజల్ కెమికల్ అనేది బాడీలో ఉన్న అవయవాన్ని చెదల్లాగా తినేస్తున్న క్రమంలో మనకు మొఖాల నొప్పులు వస్తున్నాయి, వాపులు వస్తున్నాయి అనేక ఏరియాస్లో కూడా మన బాడీలో. సో అలాంటి వాపుల్ని తగ్గిస్తుంది.
ఆ పెయిన్స్ని నివారిస్తుంది ఫ్రెండ్స్. చర్మం, కళ్ళు మరియు లివర్ ఆరోగ్యం పెంపొందించడం జరుగుతుంది ఫ్రెండ్స్. చర్మం ఆ, చర్మం మృదువుగా ఉండాలి అని చాలామంది కెమికల్స్ బ్యూటీ పార్లర్ రాసుకుంటూ ఉంటారు. అది తాత్కాలికమే ఫ్రెండ్స్. కానీ ఇక్కడ 100% మనం ఇన్నర్గా తీసుకోవడం వల్ల చర్మ సౌందర్యాన్ని అద్భుతంగా పెంపొందిస్తుంది. కళ్ళు, ఎందుకంటే కళ్ళు అతి సూక్ష్మంగా నరాలు, అందులో బ్లడ్ సర్క్యులేషన్ జరగడానికి ఇది చాలా తోడ్పడుతుంది ఫ్రెండ్స్. ప్లస్ లివర్, ఇదేం చేస్తుంది, రక్తాన్ని ప్యూరిఫై చేస్తుంది కదా. సో అందులో కూడా లివర్ యొక్క ఆరోగ్యాన్ని అద్భుతంగా మెరుగుపరుస్తుంది ఫ్రెండ్స్. కంటి కణజాలాన్ని రక్షిస్తుంది ఫ్రెండ్స్. అంటే కళ్ళు ఈరోజు చాలా మందికి బ్లడ్ సర్క్యులేషన్, సూక్ష్మ నరాల్లో బ్లడ్ సర్క్యులేషన్ లేక అనేక ఇబ్బందులు పడుతుంటారు. సో దాన్ని కూడా ఇది 100% నివారిస్తుంది ఫ్రెండ్స్. దీన్ని ఎలా వాడాలంటే ఫ్రెండ్స్, రోజుకు 1 లేదా 2 క్యాప్సూల్స్ తీసుకోవచ్చు. భోజనం తర్వాత, భోజనం తీసుకుంటూనే దీన్ని తీసుకోవడం బెటర్ ఫ్రెండ్స్. అంటే ఇది అన్నం తిన్నాకనే 100% తీసుకోవాలి. దీని యొక్క జాగ్రత్తలు ఏంటంటే, షెల్ ఫిష్, సీ ఫుడ్ అలర్జీ ఉన్నవారు వాడకూడదు ఫ్రెండ్స్. తర్వాత గర్భిణులు, తల్లిపాలిస్తున్నవారు లేదా ఇతర మందులు వాడుతున్నవారు వైద్యుని సంప్రదించి వాడాలి అంటారు, కానీ నో ప్రాబ్లం. సో సీనియర్ లీడర్స్ని తెలుసుకొని వాడితే చాలు. ఎందుకంటే డాక్టర్లు దీన్ని యాక్సెప్ట్ చేయరు, వాళ్ళ బిజినెస్కి అవరోధం అని. ఎందుకంటే జనాలు అందరూ ఎప్పుడూ అనారోగ్యంగా ఉండి వాళ్ళకి సంపదను ఇవ్వాలి కదా. సో అందుకోసం వాళ్ళు దీన్ని యాక్సెప్ట్ చేయరు. 100% సీనియర్ లీడర్స్ యొక్క అభిప్రాయం తీసుకొని వాడాల్సిన విధానాన్ని కొనసాగించాలి ఫ్రెండ్స్. సో ఇలా మనకు క్రిల్ ఆయిల్ చాలా అద్భుతమైనటువంటి ప్రోడక్ట్ అండి. అపర సంజీవిని అనొచ్చు. ఇది మా జీవితంలో ఎంతో మేలు చేసింది ఫ్రెండ్స్. ఇది ఉంటే ఎంత దూరమైనా, అంతరిక్షంలోకైనా వెళ్ళొచ్చు అనే ఒక ధైర్యం అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇది లేకపోతే అడుగు కూడా పెట్టలేను. ఇది నా జీవితంలో, మా మేడం జీవితంలో చాలా చాలా ఉపయోగపడ్డది. ఇలా మనం ఎంతోమందికి దీన్ని సజెషన్ చేస్తూ వాళ్ళ ఆరోగ్యంలో భాగస్వామ్యం కావాలి. సో డియర్ లీడర్స్, నెక్స్ట్ ఫ్లాక్స్ ఆయిల్. సేమ్ దగ్గర వీటి యొక్క క్వాలిటీస్ ఉంటాయి. ఒక క్షణం. సో వెస్టీజ్ ఫ్లాక్స్ ఆయిల్. వెస్టీజ్ ఫ్లాక్స్ ఆయిల్ అనేది ఔషధ గింజల నుండి తీస్తారు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, మనం గుండెలో ప్రాబ్లం వస్తుంది, అలజడి వస్తుందంటే ఇమీడియట్గా డాక్టర్ దగ్గరికి వెళ్తాము. తను చెకప్ చేసి బీపీ రేజ్ అయింది, సో మీరు బీపీ ట్యాబ్లెట్ వాడండి లేదా సర్జరీ చేసుకోమని ఇమీడియట్గా సలహా ఇస్తారు. సో అది ఏం చేస్తుంది ఫ్రెండ్స్ అంటే, అది డ్రగ్, అది కెమికల్. అది ఒక ప్రాబ్లం కోసం వేస్తే ఇంకా అనేక రకాల ప్రాబ్లమ్స్ సృష్టిస్తుంది. సైడ్ రియాక్షన్స్ ఎక్కువ ఉంటాయి ఫ్రెండ్స్. సో దానివల్ల కొద్ది రోజులు వాడిన తర్వాత అది గుండె నరాల్లో చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోయిన తర్వాత, అంటే అది కొలెస్ట్రాల్ని రిమూవ్ చేయదు ఫ్రెండ్స్. ఆ మూసుకుపోయే నరాల్లోకి కొంచెం రక్తం అందేలాగా పనిచేస్తుంది. చిక్కబడే రక్తం పల్సనైతే తప్ప ఆ గుండె నరాల్లో పేరుకుపోయిన కొవ్వు కరిగించదు, దాన్ని రిమూవ్ చేయదు డాక్టర్ ఇచ్చే మెడిసిన్ కానీ ఇంజెక్షన్ కానీ ఫ్రెండ్స్. అందుకోసమే సర్జరీ చేస్తారు, స్టంట్ వేస్తారు. వాళ్ళ వల్ల అయ్యే పని గదే. మరి ఆపరేషన్ జరగొద్దు, స్టంట్ వేయొద్దు అంటే అద్భుతమైన ప్రోడక్ట్ మన వెస్టీజ్ ఫ్లాక్స్ ఆయిల్. ఇది ఎలా తయారైతే ఫ్రెండ్స్ అంటే, ఇది డ్రగ్ కాదు. సో మన రైతులు పండించే పంట, ఉలువల్ లాంటి పంట తెలుసు కదా ఫ్రెండ్స్. ఔషధ గింజలు ఉలువల్ లాగానే ఉంటాయి, మనది గోధుమ కలర్లో ఉంటాయి. సో వాటిని కొందరు దూరగా ఎంపుకొని తింటారు, కొందరు పౌడర్గా చేసుకొని కూరల మసాలాగా చల్లుకొని తింటారు. ఎందుకు? అది గుండె నరాలు, పొట్ట నరాలు, కండరాలు పేరుకపోయిన చెడు కొవ్వును రిమూవ్ చేస్తుంది, గుడ్ కొలెస్ట్రాల్ పెంపొందిస్తుంది అనే ఒక ఆలోచనతోటి వాళ్ళు సైంటిస్టులు లేకపోతే సైన్స్ మాస్టర్లు, టీచర్లు, డాక్టర్లు దాన్ని వాడతారు ఫ్రెండ్స్. కానీ మనకేమో బీపీ ట్యాబ్లెట్స్ రాస్తారు, సర్జరీ చేస్తారు, స్టంట్ వేస్తారు. చూడు ఎంత డిఫరెంట్ ఉన్నదో. సో దీన్ని అంటే దీన్ని మన కంపెనీ ఏం చేస్తుంది, ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ఆ తినే ఓపిక ఉండలేదు ఫ్రెండ్స్, వాటిని నమిలే ఓపిక కూడా ఉండలేదు. అందుకోసము మన కంపెనీ, మన గౌతమ్ బాలి సార్ దైవ సమానుడు, మనకు ఈజీగా ఔషధ గింజల్ని పట్టిస్తే వచ్చే ఆయిల్ను క్యాప్సూల్ రూపంలో మలిచి గంజి కోటింగ్ ద్వారా భద్రపరిచి మనకు క్యాప్సూల్ రూపంలో ఇస్తున్నారు ఫ్రెండ్స్.
దానివల్ల మనం 100% లైఫ్లో హార్ట్ అటాక్ రాదు అనే ఒక ధైర్యంగా బతకొచ్చు ఫ్రెండ్స్. ఎంతోమందికి భరోసాని ఇవ్వచ్చు. సో ఇందులో ఏముంటాయంటే ఫ్రెండ్స్, ఇది ఇందులో ఒమేగా 3, ఒమేగా 6, ఒమేగా 9 ఫ్యాటీ యాడ్స్ కలిగి ఉండే ఒక శక్తివంతమైన ఆరోగ్య పదార్థం ఫ్రెండ్స్. కంప్లీట్ న్యాచురల్. దీని యొక్క ప్రధాన ప్రయోజనాలు ఏంటంటే ఫ్రెండ్స్, హృదయ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అంటే కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించి హృదయానికి రక్షణ ఇస్తుంది ఫ్రెండ్స్. రక్త ప్రసరణ మెరుగుపరుస్తుంది ఫ్రెండ్స్. అంటే చాలామంది ఈరోజు ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్, ఆ తర్వాత విపరీతమైన కెమికల్ ఆయిల్స్, ఎన్నో రకాల ఆ చిరుతిండ్లు, ఆ వేంపడాలు, బజ్జీలు, మిర్చీలు, గ్యారెలు, అడ్డమైన అన్నీ ఆ టేస్టీ కోసం తినడం వల్ల మన గుండె నరాల్లో, పొట్ట నరాల్లో, కండరాల్లో చెడు కొలెస్ట్రాల్ ఫామ్ అయి హార్ట్ అటాక్ దారితీస్తుంది కదా ఫ్రెండ్స్. ఎందరో పిట్టల్లాగా రాలిపోతున్నారు ఫ్రెండ్స్. చిన్న పెద్ద తేడా లేకుండా రోజుకొక పోస్టర్ మన వాడలో, మన వీధిలో పడుతుంది ఫ్రెండ్స్. సో అలా జరగొద్దు మనకు కానీ మన చుట్టూ ఉన్న సమాజానికి జరగొద్దు అంటే 100% మనం ఈ యొక్క ఫ్లాక్స్ ఆయిల్ మనం ఖచ్చితంగా సజెస్ట్ చేయాలి ఫ్రెండ్స్. ఇది రక్త ప్రసరణను కూడా మెరుగుపరుస్తుంది ఫ్రెండ్స్. అంటే ఆ కొలెస్ట్రాల్ తగ్గించడం వల్ల ఇంకా అవరోధం ఏంటిది, హ్యాపీగా ఆ నరాల్లో రక్తం ప్రవహిస్తుంది. సో ఇది ఎంత బెటర్ చూడండి. అక్కడేమో చతికిన నరాలను యాక్టివేట్ చేస్తుంది, అక్కడ బ్లడ్ క్లాట్ అయినా ఏది జామ్ అయినా దాన్ని నియంత్రిస్తుంది. ఇదేమో ఆ బంక లాంటి, పాకురు లాంటి ఆ కొలెస్ట్రాల్, అది ఆ చెడు కొవ్వును కరిగించి చెమట రూపంలో, పాస్ రూపంలో, మోషన్ రూపంలో బయటికి పంపిస్తుంది. అసలు అది వేసుకున్నట్టే అనిపించదు, కానీ అద్భుతమైన మిరాకిల్ ప్రోడక్ట్ మన ఫ్లాక్స్ ఆయిల్. సో మెదడు ఆరోగ్యానికి కూడా సహకరిస్తుంది ఫ్రెండ్స్. ఇది అంటే ఎక్కడైతే నరాలు ఉన్నాయో ఆ నరాల్లో రక్తం ప్రవహించడానికి, అది సూక్ష్మదైనా పెద్దదైనా దాంట్లో అద్భుతంగా రక్తం ప్రవహించడానికి ఈ రెండు అద్భుతంగా పనిచేస్తాయి ఫ్రెండ్స్. నాడీ వ్యవస్థను బలపరుస్తుంది. అంటే సెంట్రల్ నర్వ్ సిస్టమ్, శిరస్సు నుండి అరికాళ్ళ వరకు ఉండే అటువంటి నరాల్లో రక్తం ప్రవహించడానికి నాడీ వ్యవస్థను బలపరుస్తుంది. ఇంకా చెప్పాలంటే మానసిక సంతృప్తిని కలిగిస్తుంది, శాంతినిస్తుంది ఫ్రెండ్స్. అంటే సమస్య లేనప్పుడు శాంతిగానే ఉంటాం కదా. ఇప్పుడు మనకు హార్ట్ ప్రాబ్లం లేనప్పుడు హ్యాపీగా ఉండమా, బ్రెయిన్లో ప్రాబ్లం లేనప్పుడు హ్యాపీగా ఉంటాం కదా ఫ్రెండ్స్. అంటే మానసిక ప్రశాంతతని ఇస్తుంది. ఇంకా మన వాళ్ళందరూ ఆ చర్మం, జుట్టు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది ఫ్రెండ్స్. ఏంటంటే చర్మ సౌందర్యానికి, జుట్టు రాలిపోకుండా ఎన్నో రకాల పై పూతలన్నీ ఆయిల్ రూపంలో రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కదా. ఇన్నర్గా ఇది ఎంత బాగా పనిచేస్తుందంటే చర్మం నిగారింపుగా ఉండడానికి, జుట్టు రాలిపోకుండానికి అద్భుతమైనటువంటి వాటి యొక్క ఆ స్ట్రెంగ్త్కి ఇది ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఇంకా చెప్పాలంటే చర్మానికి తేమనిస్తుంది, మంచిగా పొడి బారకుండా చేస్తుంది. మనదంతా ఆయిల్ కదా, అవిసె గింజల ఆయిల్ కదా, మంచిగా నిగారింపుస్తుంది, పొడి బారకుండా చూస్తుంది, జుట్టు మెత్తగా మెరుస్తూ ఉండేందుకు సహాయపడుతుంది. ఇది మహిళలకు వరం అండి. అంటే వాళ్ళకు ఎన్ని రకాలు, ఇప్పుడు బయట మనము ట్యాబ్లెట్ వేసుకుంటే అది నష్టాలు చేకూరుస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పెయిన్ కిల్లర్ వేసుకున్నాం అనుకోండి, అది కిడ్నీలో ప్రాబ్లం తీసుకొస్తుంది. అనేక అంటే అసిడిక్ అంటే మన కడుపులో మంటను తీసుకొస్తుంది, అనేక ప్రాబ్లమ్స్ తీసుకొస్తుంది. కానీ ఇక్కడ మనకు ఎన్ని బెనిఫిట్స్ చూడండి. ఒక్క మందు అనేక రకాల ప్రయోజనాలు, మెరుస్తూ ఉండేందుకు ఉపయోగపడుతుంది చూడండి. ఇంకా వాపులు తగ్గించడంలో, అంటే ఎక్కువ మనకు మొకాల నొప్పులు, కీళ్ళ నొప్పులు వస్తున్నాయి కదా, ఆ వాపులు తగ్గించడానికి, ఆర్థరైటిస్ సమస్యలను తగ్గిస్తుంది. పెద్ద పెద్ద హాస్పిటల్ పెట్టి ఇక మేము బాగు చేస్తామంటూ ఎంతో మెరిపిస్తున్నారు పెద్ద పెద్ద హాస్పిటల్స్లో. కానీ నాకైతే అదంతా అబద్ధం అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఎస్, మన ప్రోడక్ట్ గురించి తెలిస్తే ఇంకా హాస్పిటల్ మెట్లెక్కాల్సిన అవసరమే లేదు. ఇంకా చెప్పాలంటే ఫ్రెండ్స్, దీని ప్రయోజనాలు హార్మోన్ సమతుల్యాన్ని కాపాడుతుంది. ఎస్, మహిళల్లో హార్మోన్ల అసమతుల్యాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది ఫ్రెండ్స్. ఎక్కువ మంది పీసీఓడి ప్రాబ్లం, రక్తలేమి, చాలా అంటే వాళ్ళు మెన్షన్ సమయంలో చాలా రక్తాన్ని కోల్పోతారు. తర్వాత ఈ రకరకాల ఫుడ్ తీసుకోవడాల వల్ల వచ్చేటువంటి అనర్థాలని, హార్మోన్ల ఇన్బ్యాలెన్స్ని ఇది సమతుల్యం చేస్తుంది ఫ్రెండ్స్. ఇందులో ఉండే అతి ముఖ్యమైన పదార్థం ఏంటంటే ఫ్రెండ్స్, ALA, ALPA, లినోలినిక్ యాసిడ్,
ఫ్రెండ్స్ కరెంట్ పోయింది. బ్యాడ్ లక్. ఒక్క క్షణం ఫ్రెండ్స్, నేను బయటికి వస్తాను. ఓకే, కరెంట్ వచ్చింది ఫ్రెండ్స్. ఐఎమ్ వెరీ సారీ. అసలు ఇవాళ లేట్ అవుతున్నాయో మళ్ళీ వెళ్ళిపోయింది. క్లౌడ్ వెరీ బ్యాడ్. ఒక్క క్షణం ఫ్రెండ్స్, కంప్లీట్ చేయండి. వెరీ బ్యాడ్. అరే ఇదేం చెప్తున్నాను, పోతుంది వస్తుంది కరెంటు. సారీ ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ చూడండి. ఇందులో అంటే లినోలినిక్ యాసిడ్ అనేది సహజ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అండి. సో ఇన్ని సద్గుణాలు కలిగి ఉన్నటువంటి మన ఫ్లాక్స్ ఆయిల్ చాలా చాలా ఉపయోగాలు ఫ్రెండ్స్. అంటే లైఫ్లో హార్ట్ అటాక్ రావద్దు అంటే మన ఫ్లాక్స్ ఆయిల్ వాడితే చాలు, ఇన్ని రకాల ప్రయోజనాలు ఉంటాయి ఫ్రెండ్స్. ఇది జాగ్రత్తలు ఏంటంటే ఫ్రెండ్స్, గర్భిణీలు లేదా ఇతర ఔషధాలు వాడుతున్న వారు డాక్టర్ సలహా తీసుకోవాలి. నేనైతే దీన్ని యాక్సెప్ట్ చేయను. డాక్టర్ ఎప్పుడు దీని పట్ల అవగాహన ఉన్నా దీన్ని యాక్సెప్ట్ చేయడు. కాబట్టి మనం సీనియర్ లీడర్కి తెలుసుకొని మనం దీన్ని సజెస్ట్ చేయాలి. ఇందులో భయాలు ఏమి లేవు ఫ్రెండ్స్. ఎందుకంటే నేను ప్రతి సిచ్యువేషన్లో ప్రతి వ్యక్తికి నేను దీన్ని సజెస్ట్ చేసి దాని యొక్క రిజల్ట్ని మనం తీసుకున్నాము. భయం అక్కరే లేదు, ఎందుకంటే ఇక్కడ మనం ఎలాంటి హాని చేయదు ఫ్రెండ్స్. సో ఇది కెమికల్ కాదు, డ్రగ్ కాదు. ఇది మనం జనరల్గా మనం వాడే చిరుధాన్యాలే కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. పర్ఫెక్ట్గా మనం సజెషన్ చేయొచ్చు. డియర్ లీడర్స్, కరెంట్ వచ్చింది. ఒక్క క్షణం. డిస్టర్బెన్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ మనకి LRG9 ఇంకొక అద్భుతమైన ప్రోడక్ట్ ఫ్రెండ్స్. ఇది చాలా సందర్భాల్లో మన ప్రోడక్ట్ దొరకడం లేదు. ఎంత డిమాండ్ ఉంటుందని ఇక రాబోయే రోజుల్లో ఇది నిజంగా ఫుల్ డిమాండ్ పెరిగిపోతుంది. సో దీని ఇంపార్టెన్స్ తెలుసుకోవాలి, మనం ఆరోగ్యవంతం అవ్వాలి, ఎంతోమందికి మనం దీన్ని సజెస్ట్ చేయాలి. LRG9 అనేది ఒక అమినో ఆమ్లం ఫ్రెండ్స్, అమినో యాసిడ్ అని చెప్పొచ్చు. ఇది శరీరంలో సహజంగా ఉత్పత్తి అవుతుంది ఫ్రెండ్స్, కానీ అదనంగా సప్లిమెంట్ రూపంలో కూడా తీసుకోవచ్చు. అంటే సహజంగా తీసుకోవడంలో ఒకప్పుడు వేరు. మన రైతులు పండించే పంటలు కెమికల్ లేకుండా పండించేళ్ళు. అలాగే తాగే వాటర్, అది చుట్టూ ఉన్న చెరువుల్లో కానీ ఆ తర్వాత వాగుల్లో ఆ చెలిమెళ్ళ నుండి కూడా వాటర్ తీసుకొని తాగారు. ఆ రోజు కెమికల్ లేకుండా ఉన్నటువంటి రోజులు. కానీ ఇప్పుడు కంప్లీట్ కెమికల్ అయిపోయినాయి కదా. సో విషపూరితమైనటువంటి పురుగు మందులతో కూరగాయలు పండిస్తున్నారు, అవే తింటున్నాం. ఇవాళ పొల్యూట్ అయినటువంటి వాటర్ని తాగుతున్నాం. టోటల్గా కంప్లీట్ కల్తీ కాబట్టి అవి శరీరంలో ఉత్పన్నం అవుతలేదని గ్రహించాలి ఫ్రెండ్స్. న్యాచురల్గా తీసుకున్నటువంటి ఫుడ్ కాబట్టి అప్పుడు అది ఉత్పన్నమైంది మన బాడీలో. ఇప్పుడు కంప్లీట్ కెమికల్స్ కాబట్టి మనం మన సప్లిమెంట్స్ ద్వారా మనం తీసుకోవాలి. ప్రజలకు అది తప్పకుండా ఇవ్వాలి ఫ్రెండ్స్. ఇది రక్త ప్రసరణ మెరుగుపరచడం, హృదయ ఆరోగ్యానికి బలోపేతం చేయడం, గుండె శక్తి స్థాయిలు పెంచడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది ఫ్రెండ్స్. అంటే ఇది నేను ఎందుకు అంటే మనకు బాడీలో అతి ప్రధానమైంది గుండె ప్లస్ మెదడు కాబట్టి ముఖ్యంగా బ్లడ్ సర్క్యులేషన్ ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి అవయవాన్ని కాపాడుకోవాలంటే బ్లడ్ సర్క్యులేషన్ జరగాలి. దానికోసము ఈ 4 ప్రోడక్ట్ అద్భుతంగా పనిచేస్తాయి కాబట్టి అంటే ఇది ఒకేలాంటి పని అని అనుకోవద్దు. దేని పని దానిదే, దేని స్ట్రెంత్ దానిదే. కాబట్టి ఇవన్నీ ఒక ప్యాకేజ్. సో ఇది రక్త ప్రసరణ మెరుగుపరచడం, హృదయ ఆరోగ్యాన్ని బలోపేతం చేయడం, గుండె శక్తి స్థాయిని పెంచడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. దీని యొక్క ప్రధాన ప్రయోజనాలు ఏంటంటే ఫ్రెండ్స్,
ఎలార్జినైన్ శరీరంలో నైట్రిక్ యాసిడ్, రాసుకోండి ఫ్రెండ్స్, నైట్రిక్ యాసిడ్ని ఉత్పత్తి చేస్తుంది. ఇది రక్తనాళాలను విస్తరింపజేసి రక్త ప్రసరణ మెరుగుపరుస్తుంది ఫ్రెండ్స్. రక్తనాళాలు అంటే చతికినబడిన ఇప్పుడు చాలామందికి సయాటికా వస్తున్నది, నరాలు సత్తుపడిపోతున్నాయి. అసలు అది మీరు డోర్ టు డోర్ టచ్ చేస్తే డబ్బులు లేకపోయినా జబ్బులు ప్రతి ఒక్కరిలో ఉన్నాయి. అందులో అన్నిటికంటే నరాలు సత్తుపడిపోతున్నాయి. అనేక వంకర టింకరలుగా మనుషులు మారిపోతున్నారు ఫ్రెండ్స్. అంటే రక్త ప్రసరణ సరిగా జరగట్లేదు. దాంట్లో ఇది ప్రధాన పాత్ర పోషిస్తుంది ఫ్రెండ్స్. సతికిన నరాలను కూడా యాక్టివేట్ చేస్తుంది. పక్షవాతం వచ్చి మంచాన పడ్డ వాళ్ళని పరిగెత్తించవచ్చు ఫ్రెండ్స్. ఫలితంగా బ్లడ్ ప్రెషర్ నియంత్రణ. అంటే బ్లడ్ ప్రెషర్ ఎందుకు పెరుగుతుంది? ఇప్పుడు ఒక కాలువ, ఇప్పుడు మనం రైతు బిడ్డలమే కదా, వాటర్ పెట్టేటప్పుడు కాలువకు అడ్డంగా కట్టేస్తే ఏమవుతుంది? ఆ వాటర్ ఎటుపోవాలి? అక్కడ ఆ కట్టలు తెగిపోయినట్టు మనం పారబట్టి మళ్ళీ కట్టలు వేస్తాం కదా, ఆ కట్టలు తెగిపోతాయి. మరి బాడీలో పెరిగే ఆ రక్త ప్రసరణ జరిగేటప్పుడు అక్కడ అడ్డుకు ఏదైనా వచ్చినప్పుడు ఆ బ్లడ్ ప్రెషర్ పెరిగి ఆ రక్తనాళాలు చిల్లి చనిపోవడానికి ఆస్కారం ఏర్పడుతుంది కదా. ఆ బ్లడ్ ప్రెషర్ని, ఆ అడ్డంకులను తొలగించే ఒక అద్భుతమైన ప్రోడక్ట్ అని చెప్పొచ్చు ఫ్రెండ్స్. మరియు గుండెను ఆక్సిజన్, అంటే గుండెకు ప్లస్ ప్రతి ఒక్క అవయవానికి ఆక్సిజన్ సరఫరా చేస్తుంది ఫ్రెండ్స్. చూడండి, అంటే ఆ రక్తనాళాలు ఎంత క్లీన్గా ఉంటే బ్లడ్తో పాటు ఆక్సిజన్ వెళ్ళాలి. ఆలోచించండి ఫ్రెండ్స్. అంటే అది ఎంత క్లీనెస్ట్గా ఉంటే ఆ రక్త ప్రసరణ జరుగుతుంది, దాంతోపాటు ఆక్సిజన్ వెళ్తుంది అనేది చూడండి. అంత క్లీనెస్ట్గా పనిచేస్తాయి మనవి. తర్వాత శారీరక శక్తి, స్టామినా పెంపొందిస్తుంది ఫ్రెండ్స్. వ్యాయామం, చాలామంది ఎక్సర్సైజ్ లేదా శ్రమ సమయంలో, పనిచేస్తున్న సమయంలో కండరాలకు ఎక్కువ ఆక్సిజన్ అందిస్తుంది. చాలా అవసరం ఫ్రెండ్స్ ఆక్సిజన్ లేకపోతే ఊపిరి ఆగిపోతుంది ఫ్రెండ్స్. సో ఆక్సిజన్ కూడా అందించడంలో అద్భుతమైన, ఇక్కడ కొత్త పదమే కదా ఫ్రెండ్స్, ఆక్సిజన్ని అందించడంలో కూడా ఇది దోహదపడుతుంది. ఇది స్పెషల్. తర్వాత ఇది అథ్లెటిక్స్ అంటే క్రీడాకారులు వాళ్ళ యొక్క పనితీరును, వాళ్ళ యొక్క యాక్షన్ ఒక స్ప్రింగ్ లాగా ఉంటారు ఫ్రెండ్స్. ఎస్, స్ప్రింగే. అంటే నరాలు ఇప్పుడు చాలామందికి మీరు చూడండి, మెడలు తిరుగుతలేవు, ఎటు తిరిగి వస్తలేదు అని ఇబ్బంది పడుతూ ఉంటారు కదా. కానీ ఇక్కడ నరాలు ఒక స్ప్రింగ్ లాగా అయిపోతాయి. అంటే క్రీడాకారులకు ఇంకా అత్యంత అవసరం. చాలా వేగంగా పరిగెత్తడం కానీ, వేగంగా జంప్ చేయడం కానీ, ప్రతిదానికి ఇది ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. అంటే ఒక స్ప్రింగ్ లాగా ఒక ఎనర్జీని ఇస్తుంది ఫ్రెండ్స్. పురుషుల ఆరోగ్యానికి ఇంకా చాలా బాగా మేలు చేస్తుంది ఫ్రెండ్స్. రక్త ప్రసరణ పెరుగుదల వల్ల సెక్సువల్ హెల్త్ మరియు పర్ఫార్మెన్స్ పెరుగుతుంది. ఎందుకంటే అతి సూక్ష్మంగా ఉండే అటువంటి నరాల్లో రక్తం ప్రవహించడం వల్ల యాక్షన్ అనేది ఎక్కువ ఉంటుంది. సో సెక్సువల్ ఇంప్రూవ్మెంట్ కోసం చాలామంది ఇంజెక్షన్లు, రకరకాల పిచ్చి పనులన్నీ చేస్తారు. కానీ ఈ యొక్క ప్రోడక్ట్ అద్భుతంగా పనిచేస్తుంది. ఎస్, మనం ఎంతోమందికి దీన్ని సజెస్ట్ చేయాలి. తర్వాత రోగ నిరోధక శక్తి బలోపేతం చేస్తుంది ఫ్రెండ్స్. అంటే రోగాన్ని తట్టుకునే ఇమ్యూనిటీని డెవలప్ చేస్తుంది. ఇప్పుడు బలవంతుని ఎవరైనా కొడతారా? బలహీన ఎవడు పడతాడు కొడతాడు. అయితే బలవంగా ఉండాలి అంటే ఇప్పుడు కరోనా వచ్చిన సమయంలో ఏది ఇమ్యూనిటీ లేనివాడు చనిపోయిండు, ఇమ్యూనిటీ ఉన్నవాడు బతికిండు. సో బలవంతుడిని ఏ రోగము దరి చేరదు, ఏమీ చేయలేదు. అలాగే ఆ రోగనిరోధక శక్తిని పెంచుతుంది ఫ్రెండ్స్. గాయాలు త్వరగా మానడానికి మరియు శరీర రక్షణ వ్యవస్థను బలోపేతం చేయడంలో అద్భుతంగా పనిచేస్తుంది ఫ్రెండ్స్. రక్షణ వ్యవస్థ చూడండి ఇక్కడ, అంటే ఒక రక్షణ కవచం లాగా పనిచేస్తుంది. మొత్తం బాడీలో ఉన్న అవయవాల్ని యాక్టివేట్ చేయడంలో ఒక రక్షణ కవచంగా పనిచేస్తుంది. అంటే అనేక ఫ్రీ రాడికల్స్ నుండి మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. తర్వాత డయాబెటీస్, షుగర్, హైపర్ టెన్షన్ ఉన్నవారికి సహాయపడుతుంది. చూడు, అంటే మన ప్రోడక్ట్ ఏది చూసినా కూడా ఒక్క మందు అనేక ప్రయోజనాలు. డయాబెటీస్, షుగర్ను కూడా ఇది కంట్రోల్ చేస్తుంది ఫ్రెండ్స్. ఇన్సులిన్ సెన్సిటివిటీ మెరుగుపరచడంలో సహకరిస్తుంది. ఇన్సులిన్ వ్యవస్థను రూపొందిస్తే, ఇప్పుడు మన గ్రంథి ఇన్సులిన్ తయారు చేసుకోలేకపోతే మనము పరోక్షంగా దీన్ని మెడిసిన్ రూపంలో తీసుకుంటూ ఉంటారు. అది డయాలసిస్కు దారితీస్తుంది. ఆ తర్వాత చనిపోవడం అంటూ జరుగుతుంది. ఆ ఇన్సులిన్ కూడా మనం ఉత్పత్తి చేస్తుంది. అంటే ఇంకా ఇది వరం అనుకోవాలన్నా, ఇది సంజీవిని అనుకోవాలన్నా, మీరే చెప్పండి ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ. దీని యొక్క జాగ్రత్తలు ఏంటంటే ఫ్రెండ్స్, గర్భిణీలు అంటే అక్కడ సిచ్యువేషన్ బట్టి ఆ వ్యక్తిని చూస్తేనే మనం
అబ్జర్వ్ చేయగలగాలి, అంటే విశ్లేషించుకోవాలి. ఇవ్వాలా వద్దా, తల్లిపాలు ఇస్తున్నవారు లేదా రక్తపోటు మందులు వారిని మనము వైద్యుని సలహా తీసుకోమని చెప్పాలి. కానీ నేను మాత్రం సీనియర్ సలహా తీసుకోవాలి వెస్టీజ్లో. ఎస్, బాడీలో స్టీల్ రాడ్స్ ఉన్నవారు వాడకూడదు ఫ్రెండ్స్, అంతే. ఎందుకంటే ఇప్పుడు మనము ఆ స్టీల్ కూడా కరిగించే ఒక సత్తువ దీనికి ఉన్నది ఫ్రెండ్స్. చూడండి, మీరు ఒక గ్లాసులో ఒక ఇది మన ఎలార్జినైన్ పౌడర్ పోసి వాటర్ పోసి అందులో స్టీల్ రాడ్లు పెట్టండి, కొద్ది రోజుల తర్వాత అది వంగిపోతుంది. అంటే దాన్ని కూడా కరిగించే ఒక అద్భుతమైనటువంటి శక్తి దీనికి ఉన్నది ఫ్రెండ్స్. అంటే టోటల్గా ఎలార్జినైన్ ఎంత మిరాకిల్ ప్రోడక్ట్ చూడండి. అంటే ఒక వ్యక్తి ఒక ఎనర్జీగా, స్ట్రెంగ్త్గా, ఒక స్ప్రింగ్ లాగా ఆడి పాడి పరిగెత్తేటువంటి దమ్ము ఇస్తుంది ఫ్రెండ్స్. ఇక దీన్ని ఇంతకంటే నేను ఎలా చెప్పాలో, అంటే నేను అది అనుభవిస్తున్నా కాబట్టి మేము ఈ ప్రోడక్టే లేకపోతే మంచం పట్టి లేవని సిచ్యువేషన్, లేకపోతే శ్మశానంలో ఉండే పరిస్థితి ఫ్రెండ్స్. నెక్స్ట్ సార్, టైం ఉందా మరి? Q10 గురించి చెప్పుకునే టైం ఉందా సార్? Q10 ఒకటి చెప్పండి సార్, ఒక 5 minutes ఉంది టైం. ఓకే సార్, థ్యాంక్ యూ. Q10 యొక్క ప్రయోజనాలు చూద్దాం ఫ్రెండ్స్. హార్ట్ ఆరోగ్యానికి బాగా పనిచేస్తుంది ఫ్రెండ్స్. హృదయ కండరాలను శక్తినిస్తుంది. మనము ఏమనుకున్నాం ఫ్రెండ్స్, అవన్నేమో నరాలు, వాటి యొక్క స్ట్రెంగ్త్, వాటిలో రక్తం ప్రవహించేటువంటి అడ్డంకులను తొలగిస్తూ రక్తం ప్రవహించేటువంటి ఆ గొప్పతనాన్ని తెలుసుకున్నాం గత ఇంతకుముందు చెప్పినటువంటి 3 ప్రొడక్ట్స్ ద్వారా. కానీ ఇది దాన్ని అంటిపెట్టుకునేటువంటి కండరాలు, మనకు శక్తినిచ్చేటువంటి ఆ హృదయ కండరాలను మెరుగుపరుస్తుంది. బీపీ కంట్రోల్లో సహాయపడుతుంది ఫ్రెండ్స్. అంటే ఏదైతే బీపీ, మనం బ్లడ్ ప్రెషర్ పెరుగుతున్నప్పుడు, అంటే ఎందుకు పెరుగుతుంది, ఆ కొలెస్ట్రాల్ అడ్డంకులు వచ్చినప్పుడే కదా, ఆ ప్రెషర్ని కూడా కంట్రోల్లో ఉంచుతుంది ఫ్రెండ్స్. ప్రోటీన్ మందులు వాడే వారిలో తగ్గిపోయే Q10 స్థాయిలను పెంచుతుంది. ఎస్, ప్రోటీన్ మందులు వాడేవారిలో Q10 తగ్గిపోతూ ఉంటుంది. కానీ ఈ మన Q10 వాడడం వల్ల ఆ Q10 స్థాయిలను మెరుగుపరుస్తుంది. అంటే కండరాల శక్తినిచ్చేటువంటి ప్రయోజనాలని అద్భుతంగా మెరుగుపరుస్తుంది ఫ్రెండ్స్. ఇది ఎనర్జీ స్థాయిలు మెరుగుపడతాయి, అంటే శక్తి స్థాయిలు మెరుగుపడతాయి. ఇది కావాలి కదా ఫ్రెండ్స్, ఎందుకంటే ఈరోజు శక్తి లేకపోతే మనం ఏ పని చేయలేం. స్ట్రెంగ్త్ లేదే, స్ట్రెంగ్త్ ఈజ్ లైఫ్, వీక్నెస్ ఈజ్ డెత్. అందులో ఇది అద్భుతంగా పనిచేస్తుంది ఫ్రెండ్స్. అలసట తగ్గిస్తుంది, శరీరానికి శక్తినిస్తుంది ఫ్రెండ్స్. అథ్లెట్స్ వారి యొక్క ఎనర్జీ అండ్ స్టామినా కోసం తీసుకుంటారు. క్రీడాకారులు అండి, చూడండి, అంటే బ్రతకడానికే కాదు, గెలవడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది అనేదాన్ని మీరు గ్రహించాలి ఫ్రెండ్స్. శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ కలిగి ఉంటుంది ఫ్రెండ్స్. సెల్ఫ్ను ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టాల నుండి రక్షిస్తుంది. ఎస్, అంటే ఇందాక మనం చెప్పుకున్న ఆ శక్తి సామర్థ్యాలని, అంటే మన సెల్ఫ్గా, ఇన్నర్గా మన బాడీలో వచ్చేటువంటి ఫ్రీ రాడికల్స్ వల్ల వచ్చేటువంటి జరిగినటువంటి నష్టాలని రక్షిస్తుంది. ఒక రక్షణ కవచం అని కూడా చెప్పొచ్చు. ఇది యాంటీ ఏజింగ్లో సహాయపడుతుంది. నెక్స్ట్, మెదడు ఆరోగ్యంలో బ్రెయిన్కి సెల్ఫ్ ఎనర్జీ, అంటే ఇక్కడ అంటే ఇప్పుడు చూడండి, ఇతరుల సహాయం తీసుకోకుండా మన బాడీలోనే ఎనర్జీని, అంటే ఇతర డ్రగ్స్ తీసుకోకుండా, ఎలాంటివి అవసరం లేకుండా ఆ సెల్ఫ్ ఎనర్జీని ఉత్పత్తి చేయడంలో ఇది అద్భుతంగా పనిచేస్తుంది. మెంటల్ క్లారిటీ ఇస్తుంది ఫ్రెండ్స్. అంటే చాలామంది మతిమరుపు, లేకపోతే డిప్రెషన్స్, లేకపోతే మెంటల్గా అంటే ప్రాపర్గా వాళ్ళు అన్నీ మర్చిపోతారు. ఆ స్ట్రెంగ్త్ అనేది ఉండదు, ఇట్లా ఊగుతూ ఉంటారు, అంటే ఏమంటారు, షేక్ అవుతూ ఉంటారు. అలాంటి ఆ ఫోకస్, ఆ క్లారిటీని పెంచుతాయి ఫ్రెండ్స్. అంటే ఇంకా ఆలోచన విశ్లేషణ విధానాన్ని పెంపొందిస్తాయి ఫ్రెండ్స్. అంటే చూడండి, ఇక్కడ చిన్న పిల్లలకు కూడా ఇవాళ చదువుకునే అటువంటి సామర్థ్యాన్ని, ఆ జ్ఞాపక శక్తిని పెంపొందించడంలో ఇది అద్భుతంగా పనిచేస్తుంది. ఫెర్టిలిటీ ఇంకొక అద్భుతమైనటువంటి అవకాశం ఫ్రెండ్స్. ఇక్కడ పురుషుల్లో, మహిళల్లో స్పెర్మ్ కౌంట్స్ను పెంపొందిస్తాయి ఫ్రెండ్స్. ఇవాళ పెళ్ళిళ్ళు అయిన తర్వాత పిల్లలు కాక అనేక హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ వాళ్ళు ఇచ్చేటువంటి అడ్డమైన మెడిసిన్ అని, ఆ డ్రగ్స్ అన్ని వాడుతూ పిల్లల కోసం
ఎంతో పోరాటం చేస్తున్నారు. సో అంత అవసరం లేదు. ఖచ్చితంగా ఇక్కడ స్పెర్మ్ కౌంట్స్ పెరుగుతాయి. ఆ, చాలా అద్భుతమైనటువంటి బేబీని మనం తీసుకోవచ్చు, కనవచ్చు. 100% దీన్ని నమ్మితే నిజం. అయితే ఇది 6 months పర్ఫెక్ట్గా తీసుకుంటే 100% వాళ్ళకి సంతానం అనేది కలుగుతుందని నేను నమ్ముతాను ఫ్రెండ్స్. సో అలాంటి వాళ్ళు మన కళ్ళ ముందే ఉన్నారు. మరి ఎవరికి ఎక్కువ అవసరం అంటే ఫ్రెండ్స్, తక్కువ ఎనర్జీ ఉన్నవారు, అంటే వీక్నెస్ అంటారు కదా. మనిషి లావుగానే ఉంటాడు కానీ వీక్నెస్ బాగుంటుంది, చెమటలు పడుతూ ఉంటాయి, కొందరు బక్కగా సన్నగిల్లి ప్రాణం లేకుండా ఉంటారు. ఆ తక్కువ ఎనర్జీ ఉన్న వాళ్ళకి ఇది చాలా అవసరం. ముఖ్యంగా 40 ఏళ్ళ పైబడిన వారికి ఇది 100% అవసరం. ఆ క్రీడాకారులకు అత్యంత అవసరం, ఇంకా వాళ్ళు గెలవనీకి. తర్వాత పీసీఓస్, ఇన్ఫెర్టిలిటీ ఉన్నవారు, అంటే సంతానం లేని వారికి ఇది అద్భుతంగా పనిచేస్తుంది. ఇందులో జాగ్రత్తలు ఏంటంటే ఫ్రెండ్స్, గర్భిణీ స్త్రీలు అండ్ సీరియస్ హార్ట్ డిసీజ్ ఉన్న వాళ్ళకి దీన్ని సజెస్ట్ చేయకూడదు. సో ఇవి మనం పాటించినట్లయితే ఈ సజెషన్స్ ఇస్తూ దీని పట్ల అవగాహన కల్పించి ప్రతి ఒక్కరికి ఇది ఇవ్వాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇవాళ పేషెంట్స్ని వెతుక్కోవడం కాదు, మంచం పట్టిన వాళ్ళు కాదు ఫ్రెండ్స్. ఈరోజు ప్రతి ఒక్కరు పేషెంటే అని చెప్తా. ఎందుకంటే పుట్టిన బిడ్డ నుండి పండు ముసలి వరకు వాళ్ళను ఒక మేడి పండులాగా ఉన్నారు. అనేక అనారోగ్యంతో సతమతమవుతున్నారు. వాళ్ళందరికీ దీన్ని సజెషన్ చేయాలి ప్రతి ఒక్కరు. అంటే బలవంతుడు మహాబలవంతుడు అవుతాడు, బలహీనుడు బలవంతుడు అవుతాడు, బలవంతుడు మహాబలవంతుని చేసేటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రోడక్ట్స్ మనవి. ఎలాంటి కెమికల్ లేనివి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేనివి, ఎలాంటి పత్యం లేకుండా వాడేటివి. నిజంగా ఇది ఒక అద్భుతం ఫ్రెండ్స్. అద్భుతమైన ఇండస్ట్రీని మనకు పరిచయం చేసిన మన లీడర్కి థ్యాంక్స్ చెప్పాలి. ముఖ్యంగా ఫౌండర్స్కి గౌతమ్ బాల్ సార్, కనవిత్ దీపక్ సార్లకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు చేయాలి. ప్రతి ఒక్కరు కూడా అంటే తనకు తాను డాక్టర్ అవ్వాలి, ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరిని డాక్టర్గా తీర్చిదిద్దే ఒక అద్భుతమైనటువంటి అవకాశం భగవంతుడు బాలి సార్ ద్వారా మనకు, మన మెంటర్ ద్వారా, మన ఏదైతే మనల్ని పరిచయం చేసిన అప్లైన్ ద్వారా మనకు ఈ అవకాశం రావడం చాలా అదృష్టం. వాళ్ళకి ఎల్లవేళలా రుణపడి ఉందాం. సో మనం ఆరోగ్యవంతులమై సంపదతో మనం జీవిద్దాం, ఆరోగ్యకరమైన సమాజాన్ని మనం మెరుగుపరుద్దాం, అందరికీ సంపద ఇద్దాం. సో థ్యాంక్ యూ లీడర్స్, ఇంత మంచి అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ తెలియజేస్తూ, మన మెంటర్ మనల్ని గెలిపించడానికి అనునిత్యము మనల్ని ప్రోత్సహిస్తూ మన జూమ్లో కూడా సమయం పెట్టి వింటున్న మన దేవినేని హరికృష్ణ డిసిడి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మరి జూమ్ను రన్ చేస్తున్నటువంటి వెంకటేష్ గారు ఓపిక్గా రన్ చేస్తూ మనందరికీ సహాయపడుతున్నారు. మరి వీళ్ళందరికీ కూడా, మీ అందరికీ కూడా అష్ట ఐశ్వర్యాలు ఆయుర్వేదాలు ఇవ్వాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ, విష్ యూ వెల్ సార్. థ్యాంక్ యూ వెంకటేష్ సార్, థ్యాంక్ యూ లీడర్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ టు కుమార్ సార్. ఎక్సలెంట్ నాలెడ్జ్ ఇచ్చారు. ఇవి ప్రైమ్ ప్రోడక్ట్స్ సార్, ఇవి ఎక్సలెంట్. అంటే మన వెస్టీజ్లో నెంబర్ 1 రారాజు ప్రోడక్ట్స్ సార్ ఇవి. ఇవి ప్రతి ఒక్కరు వాడవచ్చు సార్. ఇలా మీరు చెప్పిన చాలా చాలా పాయింట్స్ ఉన్నాయి సార్. ఇది కొత్తగా చాలా చాలా పాయింట్స్ ఉన్నాయి. ఇవి మాకు యూజ్ అవుతాం అనుకుంటున్నా సార్. లీడర్ చాలా మంది నోట్ చేసుకున్నారు అనుకుంటున్నా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మంచి నాలెడ్జ్ ఇచ్చినందుకు. లేట్ చేయకుండా సార్ని ఇన్వైట్ చేద్దాం. హరికృష్ణ సార్, సార్ గుడ్ మార్నింగ్. మీరు అడ్మిట్ చేసి సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ కుమార్ సార్ గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సార్, గురువు గారు. థ్యాంక్ యూ సో మచ్. ఏది చెప్పినా మీరు ఏదో అంటారు చూడండి, అమ్మ మాట కమ్మగా ఉంటది అన్నట్టుగా మీరు చెప్తుంటే అది అతుక్కుపోద్ది. సో అంత మంచి నీట్ గా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. 4 ప్రొడక్ట్స్ అయినా కూడా చాలా ముఖ్యమైన ప్రొడక్ట్స్. ఇది ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాల్సినవే. ఎందుకంటే మీరు చెప్పిన క్రిల్ కానీ, ఫ్లాక్స్, ఎలాజినైన్, క్యూటెన్, అది సో అన్ని ఒకే రకంగా ఉన్నా కూడా మీరు అన్నట్టు వాటి పని విధానం వేరు ఉంటది. సో ఖచ్చితంగా అందరూ వాడుతున్న ప్రొడక్ట్స్ ఇవి. ఎందుకంటే ఇవాళ ఫ్లాక్స్ ఆయిల్ వాడని లీడరే ఉండడు వెస్టీజ్ లో. అలాగే క్రిల్ కానీ, ఎలాజినైన్. సో మీకు కూడా మంచి రిజల్ట్స్ వచ్చినాయి. అలాగే ఫస్ట్ లో మీ మేడం హెల్త్ ప్రాబ్లం కానీ మీకు కానీ సో కంటిన్యూ అవుతున్నారు. సో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి వెస్టీజ్ ఏమి ఇచ్చిందంటే మంచి ఆరోగ్యం ఇచ్చింది ముందు. లేకపోతే ఇవాళ మీరు అన్నట్టు ఎక్కడ హాస్పిటల్లోనో ఎక్కడ శ్మశానంలో ఉండేవాళ్ళం. సో గ్రేట్ సార్ అది. సో మరి ఈ నాలెడ్జ్ ని ఇంకా మంచిగా అందరికి షేర్ చేస్తున్నారు. సో ఇంకా చాలా మందికి అందివ్వాలి మీరు. మీ ద్వారా ఈ అవకాశం కానీ, ఆరోగ్యం కానీ చాలా మందికి ఇవ్వాలి. దానికి ఇంకా వర్క్ పెంచుకోండి, టీం పెంచుకోండి. సో మరి ఖచ్చితంగా మీరు అనుకునే డ్రీమ్స్ కూడా ఫుల్ఫిల్ అవుతాయి.
కొద్దిగా కన్సిస్టెన్సీగా ఏదైతే ఎఫర్ట్ ఉందో కన్సిస్టెన్సీగా పెట్టండి. ఎప్పటికి కూడా మన ఆలోచన కానీ మన ధ్యేయం కానీ ఎప్పుడు కూడా అది తప్పకూడదు. అంటే ఒక ఫోకస్ మీద మనం వెళ్తున్నప్పుడు రకరకాల డిస్ట్రాక్షన్స్ సమస్యలు వస్తూ ఉంటాయి. కానీ మిస్ అవ్వకూడదు. అది ఎందుకనంటే అది భగవంతుడు పెట్టే టెస్ట్ అది. అక్కడ డిస్టర్బ్ అయ్యామంటే మన గమ్యం తప్పిపోద్ది. సో మళ్ళీ లేట్ అవుద్ది. అది చేరడానికి ఇంకా సమయం పట్టుద్ది. కాబట్టి ఫోకస్డ్‌గా ఉండండి. లీడర్స్ అందరూ మీరు గూడా కంటిన్యూగా ఫోకస్డ్‌గా వర్క్ చేయండి. చిన్న చిన్న ఇవి సప్లిమెంట్స్ గురించి కనీసం ఒక రోజు మీరు గనక డెమోకెళ్ళి ఫ్లాక్స్ ఆయిల్ గురించి జెప్తే ఖచ్చితంగా ఎవ్వరైనా తీసుకోని వాళ్ళే ఉండరు. కొద్దిగా డెమో చేయండి. డెమో కిట్ వాడుకోండి. సో, చాలా ఇంపార్టెంట్. అందరం గూడా బిజినెస్ స్టార్ట్ జేసినప్పుడు అందరం గూడా ఈ ఫ్లాక్స్ ఆయిల్ డెమో చేయకుండా లీడర్ అయిన వ్యక్తే లేడు. ఖచ్చితంగా అందరూ డెమో చేసిన వాళ్ళమే. మేము గూడా ఇప్పటికి స్టిల్ గూడా మా బ్యాగుల్లో ఫ్లాక్స్ ఆయిల్ ఉంటుంది. కాబట్టి చాలా ఇంపార్టెంట్ ప్రొడక్ట్స్ ఇవి. మీరు గూడా యూజ్ జేయండి. వర్క్ జేసుకోండి. మంచి పీవీ తీసుకోండి. థాంక్ యూ సో మచ్ సార్. ఇంకా మరిన్ని సెషన్స్ ముందుకు రావాలి. ఎందుకంటే మీరు